Hello friends, welcome to our channel Budget Friendly Properties. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ అండి. రెగ్యులర్గా మంచి అని చెప్తూనే ఉంటాను, అన్ని మంచి వీడియోస్ తీస్తాం మనం, అందుకని చెప్పేసి మంచి ప్రాపర్టీస్, బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అని చెప్తుంటాము. ఈ రోజు కూడా మీ ముందుకు ఏంటంటే ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సెమీ ఫర్నిచర్ ప్రాపర్టీ అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. G+1 ఉంటుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంటుంది. సెమీ ఫర్నిచర్ ప్రాపర్టీ అండి. ఇక లొకేషన్ విషయంకి వస్తే ఇది వచ్చేసి నాదర్గోల్ అండి, బడంగపేట నాదర్గోల్ ఐడియా ఉంది కదా, నియర్ బై MVSR కాలేజ్ దగ్గర ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. చూస్తున్నాం కదా ఎంత మంచి ఎలివేషన్ అయితే తీసుకున్నారు. వివేకానంద నగర్ అండి, రోడ్ నెంబర్ 4లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్, 27x50 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. చాలా మంచి లొకేషన్లో ఉంది. చుట్టూ ఆల్రెడీ అయితే మంచి హౌజెస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే రావడం జరిగిందనమాట. క్లియర్గా 1 by 1 లోపలికి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే మనకు గేట్ ఉందో మనకు 11 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. అంటే మంచి వెహికల్ లోపలికి వెళ్ళడానికి చాలా పెద్ద గేట్ తీసుకున్నారు. అదేవిధంగా ర్యాంప్ తీసుకుంటే గ్రానైట్తో తీసుకున్నారు. పక్కకి మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. ఫస్ట్ ఎంటర్గానే స్పేషియస్ పార్కింగ్ అయితే తీసుకున్నారండి. పార్కింగ్లో కంప్లీట్ చూస్తే గ్రానైటే యూజ్ చేసినారు అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి వాస్తు ప్రకారం ఇక్కడ మనకు బోర్ తీసుకున్నారు, ఇక్కడ వచ్చేసి మనకు సంప్ తీసుకున్నారండి. ఈవెన్ పార్కింగ్లో వచ్చిన పిల్లర్స్ కూడా ఈ విధంగా టైల్స్తో అయితే డెకరేట్ అయితే చేసినారండి. ఫాల్ సీలింగ్లో చూస్తే మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు సెట్ బ్యాక్స్ అంటే ఇన్ ఫ్యూచర్ మనకు ప్రాబ్లం లేకుండా, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా ఒక 4 ఫీట్స్ గల్లీ కూడా తీసుకున్నాం అనమాట. ప్రాపర్టీ చుట్టూ మనం తిరగొచ్చు అనమాట. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. 2 BHK. అది ఒకసారి అయితే చూద్దాం. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అండి. రెంటర్స్ కోసం నార్త్ ఫేసింగ్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ అయినా ఈ విధంగా హాల్ ఉంటుంది. హాల్లో మంచి ఏంటంటే ఇక్కడ మనకు సింక్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చిన, చుట్టూ షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన వచ్చేసి మంచి నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారండి. ఇక్కడ చూస్తే టీవీ యూనిట్ అనమాట. టీవీ పెట్టుకోవడానికి మంచిగా టీవీ యూనిట్ ఇచ్చినారు. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 UPVC విండోస్ అయితే తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్, నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఈ కిచెన్ విషయానికి వస్తే ఓపెన్ కిచెన్ అండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ కూడా మంచి మనకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, చుట్టూ మంచి నీట్ టైల్స్ తీసుకున్నారు. 2x2 విండో తీసుకున్నారండి. ఇక సింక్ తీసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్తో ఒక పూజ గది కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. స్ట్రైట్ వస్తే మనకు ఒకటి బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో మంచిగా 4x4 విండో తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక డోర్స్ విషయానికి వస్తే ఒక థీమ్తోని బ్రౌన్ కలర్ మంచి ఫ్లవర్ డిజైన్తో తీసుకున్నారు అనమాట. ఇక లాక్ సిస్టమ్, యూరోపల్ లాక్ సిస్టమ్ కూడా తీసుకున్నారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారండి. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. చూస్తారు కదా, 10 ఫీట్ వరకు మంచి టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ ఒక విండో కానీ, అదేవిధంగా ఇక్కడ మనకు గ్రీజర్ కానీ, ఇక్కడ కమోడ్ వచ్చేసి వెస్టర్న్ అయితే యూజ్ చేసినారండి. దీనికి యూజ్ చేసిన డోర్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారండి. ఇది కూడా మనకి ఏంటంటే మంచి 10 ఫీట్ వరకు టైల్స్ అయితే ఉంటాయి అన్నమాట. మంచిగా చూస్తే వెస్టర్న్ కాకుండా దీంట్లో ఇండియన్ తీసుకున్నారు. నెక్స్ట్ విండో తీసుకుంటే 4x4 విండో. దీనికి ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. నార్త్ సైడ్ ఒక డోర్, ఈస్ట్ సైడ్ వాస్తు ప్రకారం అయితే తీసుకున్నాను అనమాట. ఇది రెంటర్ పర్పస్ అండి. ఈ ఏరియాలో 2 BHKకి 10 to 12,000 రెంట్ కూడా వస్తున్నాయంట. ఇప్పుడు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, అది చూపిస్తాను. పైకి వెళ్ళడానికి స్టెప్స్ పక్కకే మనకు ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. స్టెప్స్ కూడా మంచిగా 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. విండోస్ కూడా ఈ విధంగా గ్లాస్ విండోస్ తీసుకున్నారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి అయితే ఎంటర్ అయినమాట. బాల్కనీ చూస్తున్నాండి, చాలా స్పేషియస్ బాల్కనీ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రానైట్ యూజ్ చేసినారు. ఈ రైలింగ్ విషయానికి వస్తే మంచి డఫన్ గ్లాస్ తీసుకున్నారు. డఫన్ గ్లాస్ మీద ఒక స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూస్తే PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఇప్పుడు వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. కంప్లీట్ ఇండియన్ టేక్తోనైతే ఇవైతే తీసుకోవడం జరిగింది సింహద్వారం.
దీనికి యూజ్ చేసిన హ్యాండిల్స్ కూడా మంచి బ్రాస్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేసినారండి. చూస్తున్నారు కదా ఎంత లగ్జరీస్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సింహద్వారం అంటే సింహద్వారంలానే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక 3 feet గల్లీ తీసుకున్నారండి. లాస్ట్కి మనకు ఒక వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి సింహద్వారం వచ్చేసి. ఫస్ట్ ఎంటర్గానే హాల్ ఉంటుంది, చాలా స్పేషియస్ హాల్ అండి. హాల్లో చూస్తున్నారు కదా కింద మొత్తం మంచిగా టైల్స్ తీసుకున్నారు. ఫస్ట్ మనకి ఎంటర్ కానీ కనిపించేది పెద్ద టీవీ యూనిట్ అండి. చూస్తున్నారు కదా సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. చాలా లగ్జరీస్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరన్నమాట. పైన కూడా ఫాల్స్ని అయితే చాలా నీట్గా తీసుకున్నారు. నెక్స్ట్ విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 యూపీవీసీ విండోస్. దీనికి ఏంటంటే మనం మెష్ డోర్స్ కానీ గ్లాస్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ మనకు నార్త్ సైడ్ వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనం డైనింగ్కి వెళ్ళడానికి ఒక ఆర్చ్ తీసుకున్నారు. చూస్తారు కదా ఆర్చ్ కూడా మంచిగా తీసుకున్నారండి. ఇక్కడ కూడా ఏంటంటే మనం ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. మంచిగా వీటిలో స్పాట్ లైట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి. కంప్లీట్ దీన్ని యూజ్ చేసే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ యూజ్ చేసినారు. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా తీసుకుంటే మనకు గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ఈ బోర్డ్స్ తీసుకుంటే లెగ్రాండ్ తీసుకున్నారు. వైరింగ్ వచ్చేసి ఫెనోలెక్స్ తీసుకున్నారు. ఇలాంటి మంచి అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనము డైనింగ్ ఏరియాకి వచ్చాం. ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి. ఒక 10 members ఈజీగా కూర్చొని తినొచ్చు అనమాట. ఇక్కడ కూడా 4x4 యూపీవీసీ విండో తీసుకున్నారు. మంచిగా ఓపెన్ చేస్తే మంచిగా వెళ్తురు చల్లని గాలి అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మన థింగ్స్ ఏమైనా గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి ఈ విధంగా మనకు కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనము సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. హ్యాండ్స్ వాష్ చేసుకొని సింక్ పెట్టుకొని ప్రొవిజన్ ఇచ్చినారు. పైన కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చినారు. ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చినారండి. చాలా మంచిగా స్పేషియస్గా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ పక్కకే మనకు ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా యూ షేప్ తీసుకున్నారు. చూస్తున్నా యూ షేప్ కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారండి. ఇక టైల్స్ విషయానికి వస్తే మంచి టైల్స్ యూజ్ చేసినారు. ఒక విండో స్టెయిన్లెస్ స్టీల్తోని మంచి ఒకటి వాష్ బేసిన్ కూడా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు షెల్ఫ్స్ పైన కూడా ఒకటి వచ్చేసి లో రూఫ్ కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ పూజ గది అండి. ఒకసారి పూజ గది చూడండి. మంచి టఫ్ అండ్ గ్లాసెస్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే ఇండియన్ టేక్ డోర్స్తోని మంచిగా తీసుకుని ఒకసారి ఓపెన్ చేసి కూడా చూద్దాం. చూడండి చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి కింద టైల్స్ పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్, ఒక విండో, దీంట్లో కూడా స్విచ్ బోర్డు, లైట్ బోర్డు, ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. స్ట్రైట్కి వెళ్తే మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఒకటి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే మనకు 10 feet వరకు తీసుకున్నారండి. టైల్స్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక విండో, ఇక్కడ గ్రీజర్ పాయింట్స్, షవర్ పాయింట్స్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. దీన్ని యూజ్ చేసిన ట్యాప్స్ కూడా కంప్లీట్ జాగ్వార్ యూజ్ చేసినారండి. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా యూజ్ చేసినారు. అన్నీ ఒకటే థీమ్తో డోర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇదే థీమ్ అండి, అన్నిటికీ ఇదే థీమ్. ఈవెన్ వాష్రూమ్స్ తీసుకున్న దేని తీసుకున్న ఇదే థీమ్తో అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లాక్ సిస్టమ్స్ కూడా ఉంటాయి అన్ని బెడ్రూమ్లకు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా స్పేషియస్గా ఉంటుంది. మంచి టైల్స్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అండి. ఇలా ఓపెన్ చేస్తే చల్లని గాలి వెలుతురు అయితే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా మంచిగా చుట్టూ కూడా మనకి ఏంటంటే గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్ అండి, బీరువా ప్రొవిజన్. పక్కకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా ఏంటంటే మనకు వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మంచి టైల్స్ చూసుకుంటే పై వరకు టైల్స్ తీసుకున్నారు. షవర్, అదేవిధంగా గ్రీజర్ పాయింట్ అన్ని జాగ్వార్ యూజ్ చేసినారండి. ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా వాటర్ ప్రూఫింగ్ డోర్స్. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. దీంట్లో మనకు లో రూఫ్ కూడా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా స్పేషియస్గా తీసుకున్నారు. బ్యూటిఫుల్ పెయింటింగ్స్, లైట్ పెయింటింగ్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు బీరువా ప్రొవిజన్, పక్కకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, 4x4 యూపీవీసీ విండో అన్నమాట. ఫాల్సింగ్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 150 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. డైమెన్షన్స్ మనకు 27x50 అన్నమాట. నాగర్గోల్ బడంగపేటలో అయితే ఉంటుంది. వివేకానంద కాలనీ అండి, రోడ్ నెంబర్ 4లో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ ఉంటుంది. మనకు బిల్డప్ ఏరియా వచ్చేసి 2700 SFT అన్నమాట. ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ కూడా ఒకసారి చూద్దాం. పైకి వెళ్ళడానికి కూడా మనకు స్టెప్స్ అయితే ఉన్నాయి. 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా గ్లాస్ విండోస్ వెంటిలేషన్ పరపు తీసుకున్నారు. స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా ఉందండి. చూసిన హెడ్ రూమ్ కూడా ఉందన్నమాట.
మనం ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చామండి. టెర్రస్ మీద కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఒకసారి కాలనీ చూడండి. ఇదంతా వివేకానంద కాలనీ అండి. నియర్ బై మనకు మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. అంటే స్కూల్స్ వచ్చేసి మనకు సిల్వర్ డ్రాప్ స్కూల్ ఉంది, అదేవిధంగా వికాస్ స్కూల్ ఉంది, నియర్ బై మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. చాలా ఉన్నాయండి. చుట్టూ కాలనీ కూడా చూడండి, మంచి కాలనీలో అయితే ఉందండి ప్రాపర్టీ. చూస్తున్నా కదా, అన్ని మంచి బిల్డింగ్సే ఉన్నాయి. నెక్స్ట్ వాటర్ విషయానికి వస్తే ఈ విధంగా 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఇచ్చినారండి. ఇదేంటంటే మనకు బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ 2 అయితే దీనికి ఆప్షన్ ఉంది కాబట్టి 2 వాడుకోవచ్చు. ఒక్కొక్కటి కూడా మనకు 1000 లీటర్ కెపాసిటీ అండి. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉంది. ప్రాపర్టీ చూస్తే చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మరి ప్రాపర్టీ లొకేషన్ కూడా చెప్పాను కదా, ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చెప్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ను కన్సల్ట్ కాండి. ప్రైస్ వచ్చేసి మనకు 1,40,00,000 అయితే కోట్ చేస్తున్నారు. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 45,000 to 48,000 అయితే నడుస్తుందంట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఓనర్ నెంబర్, ఓనర్ని కన్సల్ట్ కాండి. అదే కాకుండా దీనికి ఏంటంటే మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుందంట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇమీడియట్లీ స్క్రీన్ మీద నెంబర్ కన్సల్ట్ కాండి. మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్పేసి అంటున్నారు సార్. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.